పర్యటించిన కేంద్ర బృందం దృష్టికి ఈ అంశం వెళ్లింది. మున్నేరు విధ్వంసాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం సభ్యుల రైతులను, ప్రజలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర బృందం చూసిన వరద నష్టంపై స్పాట్లైట్. భారీ వర్షాలతో ఈ నెల 1న వరద ఉధృతి గురైన ఖమ్మం జిల్లాలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA కమిషనర్ KP సింగ్ తో పాటు డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ డైరెక్టర్ శాంతినాథ్ శివప్ప, KS కుశలవ సహా పలువురు ఈ బృందంలో ఉన్నారు. 2 బృందాలుగా విడిపోయి ప్రతి బృందంలో 3 చొప్పున ఖమ్మం జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాలు పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి మండలం నాయకనగూడెంలో ఇసుక మేటలు వేసిన పంట పొలాలు, కొట్టుకుపోయిన రహదారులు, పాలేరులో గండిపడిన సాగర్ ఎడమ కాలువ, ఎర్రగడ్డ తండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్ట్, తిరుమలాయపాలెంలో విధ్వంసానికి గురైన రాకాసి తండా పంట పొలాలు, ఇళ్లను పరిశీలించాయి. ఖమ్మం రూరల్ మండలంలో తనగంపాడు, కస్నాతండ, తీర్థాల, పోలేపల్లి, రాజీవ్ గృహకల్ప, నాయుడుపేట, జలగం నగర్ లో పర్యటించిన బృందాలు వరద ఉధృతికి నీట మునిగి ధ్వంసమైన పంటలు, సర్వం కోల్పోయిన ఇళ్లు పరిశీలించి రైతులు, వరద ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తాము పెట్టుబడులు పెట్టి పంట నష్టపోవడమే కాకుండా పంట పొలాలపై ఇసుక మేటలు వేశాయని వాటిని తొలగించేందుకు సాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ఇస్తానన్న 10,000 రూపాయలు ఏ మూలకు సరిపోవని, పొలాల్లో ఉన్న ఇసుక మేటలు తొలగించేందుకు ఎకరానికి 30 నుంచి 50,000 ఖర్చవుతుందని కేంద్ర బృందం వద్ద మొరపెట్టుకున్నారు. వరదలతో దెబ్బతిన్న ఇళ్లలో లక్షలు విలువ చేసే సామాను కొట్టుకుపోయిందని, కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేంద్ర బృందం 2 రోజు పర్యటనలో ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ మండలాల్లోని కాల్వొడ్డు, బొక్కలగడ్డ ప్రాంతంలో దెబ్బతిన్న ఇళ్లను సందర్శించారు. బాధితులు కల్నల్ KP సింగ్ కాళ్ల మీద పడి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను అధికారులు ఏర్పాటు చేశారు. నయాబజార్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర బృందం సభ్యులు తిలకించారు. నష్టపోయిన రైతులు, వరద బాధితులతో కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ వరదలతో ఎంత నష్టం జరిగిందో ప్రత్యక్షంగా చూసేందుకు ప్రభుత్వం తమను పంపించిందన్నారు. తాము కూడా రైతు బిడ్డలమేనని, ఎవరూ అధైర్యపడొద్దని వారు భరోసా ఇచ్చారు. అధికారులు చేపట్టిన పునరావాసం, పారిశుద్ధ్యం, బాధితుల గుర్తింపు కార్యక్రమాలపై కేంద్ర బృందాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా CPM నాయకులు వారికి వినతి పత్రాలు అందజేశారు. కేంద్ర బృందానికి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శాఖల వారీగా నివేదికతో పాటు ఫోటో ఆల్బమ్, వీడియో ఫుటేజీలను అందించారు. జిల్లాలో మొత్తం 729.68 కోట్ల రూపాయల నష్టం జరిగిందని నివేదికలో ప్రస్తావించారు. 6 మృతి చెందారని, మొత్తం 15,258 ఇళ్లు వరద ముంపునకు గురికాగా 150 ఇళ్లు కొట్టుకుపోయాయని కలెక్టర్ నివేదిక అందించారు. అలాగే జిల్లాలో 77,821 పశువులు, కోళ్లు చనిపోగా R&B రోడ్లు, కల్వర్ట్లు దెబ్బతినడంతో పాటు పలుచోట్ల గండు పడ్డంతో 151.69 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ శాఖకు 34.77 కోట్లు నష్టం వాటిల్లిందని, అలాగే కాల్వలకు గండ్లు పడ్డం, దెబ్బతినడం లాంటి వాటితో 434.07 కోట్లు నష్టం వాటిల్లిందని, పాఠశాల భవనాలు, ఆసుపత్రులు, విద్యుత్ శాఖకు సుమారు 9.23 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. జిల్లాలో 46,374 మంది రైతులకు సంబంధించి 68.34 కోట్ల పంట నష్టం జరిగిందని వివరించారు. మత్స్యశాఖకు 5 కోట్ల వరకు నష్టం జరిగిందన్నారు. ఈ నివేదికల్ని కేంద్ర బృందం పరిశీలించి వాస్తవ పరిస్థితిని అంచనా వేసింది. కేంద్ర సాయంపై వరద బాధితులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చిన నివేదికలతో పాటు స్వయంగా నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక ఆధారంగానే సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు కేంద్రం ఎటువంటి సాయం అందిస్తుందో వేచి చూడాలి.